136 సంవత్సరాలుగా బొగ్గుని వెలికి తీస్తూ భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఆ మహావృక్షం నుండి 1975 సంవత్సరంలో ఉద్భవించిందే RK7 గని. అంటే RK7 గని 50 సంవత్సరాలుగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎన్నో వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారి పట్ల కల్పతరువుగా అవతరించింది. RK7 గనిలో పనిచేసిన ఎంతో మంది ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు ఇక్కడ ఉన్న పని విధానాలను, టెక్నాలజీని అలవరుచుకొని ఆ అనుభవంతో పై స్థాయికి వెళ్లి గొప్ప గొప్ప ఉన్నత పదవులను అధిరోహించడం జరిగింది. మన గనిలో 4 సీములు అనగా 2B సీమ్, 2A సీమ్, 2 సీమ్, 4 సీములుగా ఉండి 1975 నుండి నల్ల బంగారాన్ని వెలికి తీస్తూ ఎన్నో రికార్డులు తిరగరాస్తోంది. 2004 సంవత్సరముకు ముందు శ్రీరాంపూర్ ఏరియాలో కేవలం హ్యాండ్ సెక్షన్ గనులు మాత్రమే ఉండేవి. కానీ టెక్నాలజీని వాడటంలో ఎప్పుడూ ముందు ఉండే RK7 గనిలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా SDL యంత్రాలను ప్రవేశపెట్టి విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. ముఖ్యంగా 2008-2009 సంవత్సరంలో హ్యాండ్ సెక్షన్ SDL యంత్రాలను ఉపయోగించి 5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి RK7 గని భూగర్భ గనులలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఇదే సంవత్సరంలో ఒక SDL యంత్రం 150 టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించింది. ఇలా SDL యంత్రాలు విజయవంతం కావడంతో ఇతర ఏరియా గనుల నుంచి ఉద్యోగులు వచ్చి SDL యంత్రాల పనితీరుపై శిక్షణ తీసుకోవడంలో అతిశయోక్తి లేదు. అన్ని భూగర్భ గనుల్లో కార్మికులు పని స్థలాలకు వెళ్లడానికి కష్టంగా ఉన్న తరుణంలో విధులకు సరిగా హాజరు కాలేక గైహాజరు శాతం ఎక్కువగా ఉండేది. మన సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలో తొలిసారిగా చైర్ లిఫ్ట్ మ్యాన్ రైడింగ్ ను పరిచయం చేసింది మన RK7 గనిలోనే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. దీంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పని స్థలాల వద్దకు వెళ్లి పని చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో గైహాజరు శాతం తగ్గిపోయి ఉత్పాదకత పెరగడం జరిగింది. RK7 గని పర్యావరణాన్ని పరిరక్షించడంలో సైతం ముందంజలో ఉండడం విశేషం. 2004 సంవత్సరం నుండి బొగ్గు తీసిన ప్రదేశాల్లో ఇసుక నింపి పర్యావరణానికి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కూడా ప్రతిరోజు 700 నుండి 800 మీటర్ క్యూబ్ల శాండ్, యాష్ ను నింపుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ రక్షణ పరంగానూ సాటి లేదని నిరూపిస్తోంది. అలాగే మన గని పచ్చదనం, పరిశుభ్రతకు పెట్టింది పేరు. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే మహావృక్షాలు ఉండడం గని ప్రత్యేకత. విధుల్లోకి వచ్చిన వెంటనే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం ఈ గనికే చెల్లింది. ఈ గనిలో సర్ఫేస్ పనుల్లో అపాయింట్మెంట్ అయిన మహిళా ఉద్యోగులు గత 4-5 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో పనిచేస్తూ అనగా క్యాంటీన్, ల్యాంప్ రూమ్ అటెండెంట్, పంప్ డ్రైవర్, ఆఫీస్ అటెండర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మహిళా ఉద్యోగులను హక్కున చేర్చుకోవడంలో RK7 గని చిరస్థాయిలో నిలిచిపోతోంది. ఈ టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు భూగర్భ గనుల్లో సైతం రాణించేందుకు సిద్ధమవగా వారికి సైతం భూగర్భంలో పనిచేయుటకు అవకాశం కల్పించింది RK7 గని. ఇంత చరిత్ర కలిగిన మన RK7 గనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇలాగే RK7 గనిని పదిలంగా 10 కాలాల పాటు కాపాడుకుందాం.
తెల్ల తెల్లని మనసును కరిగించి ఎర్ర ఎర్రని రక్తం మరిగించి నల్ల నల్లని కనకం సాధించి భూమి పొరలలో